వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. గ్రూప్ 2 ఎస్పిరెంట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు ప్రత్యేకంగా జాగ్రఫీ మీ మురళీ సార్ 18 సంవత్సరాల అనుభవం కలిగిన జాగ్రఫీ తెలుగు 2 రాష్ట్రాల్లో పరిచయస్తుడు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చైతన్య అకాడమీలో భారతదేశ నైసర్గిక స్వరూపం అనే పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా చాప్టర్ పేరు ఏంటి? భారతదేశ నైసర్గిక స్వరూపం లేదా భారతదేశ భూస్వరూపాలు. ఓకే, నైసర్గిక స్వరూపం అన్నా అనగా ఒకటే, భూస్వరూపాలన్నా కూడా ఒకటే. ఇండియన్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే మన దేశంలో వివిధ స్వరూపాలు ఉన్నాయి. వివిధ స్వరూపాలు అంటే ఏంటి? భూ ఉపరితలం పైన హెచ్చు తగ్గులను స్వరూపాలు అంటారు. భూ ఉపరితలం పైన హెచ్చు తగ్గులను స్వరూపాలు అంటారు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, తీర మైదానాలు, దీవులు అనేటివి భారతదేశంలో స్వరూపాలు. అదేవిధంగా మరియు ఈ పాఠ్యాంశము మనకు మొదటిగా దేని పరిచయం చేస్తున్నది? స్వరూపాలను పరిచయం చేస్తున్నది. మన దేశంలో మొదటిగా ఉన్న స్వరూపాలు ఏంటివి? హిమాలయాలు. ఏంటమ్మా? హిమాలయాలు. జనరల్గా ప్రపంచంలో భూస్వరూపాలు అనేవి చెప్పాను ఇప్పుడే. ప్రపంచంలో భూస్వరూపాలు 3 రకాలు: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. అలా భారతదేశంలో భూస్వరూపాలు మరియు పర్వతాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, మరియు తీర మైదానాలు ఉన్నవి, ప్లస్ మరి ద్వీపాలు ఉన్నవి, ప్లస్ ఎడారి ఉన్నది, ప్లస్ లోయలు ఉన్నవి. ఇవన్నీ ఏంటివి? భారతదేశంలో స్వరూపాలు. అదేవిధంగా భారతదేశాన్ని భౌతికంగా మరి 6 రకాలుగా విభజన చేశాము. ఎన్ని రకాలుగా విభజన చేశాము? 6 రకాలుగా విభజన చేశాం. ఒకటి హిమాలయాలు. ఏంటన్నా? హిమాలయాలు. హిమాలయాలు అనేటివి స్వరూపాలు. 2 మరియు ఉత్తర మైదానాలు. ఉత్తర మైదానాలు మరియు ఉత్తర మైదానాలు అంటాము, లేదా గంగా సింధు మైదానాలు అంటాం. గంగా సింధు మైదానాలు. మరియు అదేవిధంగా నెంబర్ 3 వచ్చేసి దీపకల్ప పీఠభూమి. దీపకల్ప పీఠభూమి ఇది అనేది ఒక స్వరూపం. నెంబర్ 4 భారతదేశ ఎడారి. భారతదేశ ఎడారి. నెంబర్ 5 తీర మైదానాలు. తీర మైదానాలు. నెంబర్ 6 దీవులు. ఏంటన్నా? దీవులు. భారతదేశంలో స్వరూపాలు అనేటివి క్రింది వానిలో మనం గుర్తిస్తున్నాం. ఏమేమి స్వరూపాలు ఉన్నాయి? హిమాలయాలు, గంగా సింధు మైదానాలు, దీపకల్ప పీఠభూమి, భారతదేశ ఎడారి, తీర మైదానాలు, దీవులు అనేటివి భారతదేశంలో స్వరూపాలు. జనరల్గా స్వరూపాలు అంటే ఏం చెప్పాను నేను? భూ ఉపరితలం పైన హెచ్చు తగ్గులను స్వరూపాలు అంటున్నాం. స్వరూపాలు అనేటివి ఎలా ఏర్పడతాయి? హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, అంటే జనరల్గా అన్ని సమతలంగా ఉన్నాయా? లేవు. హెచ్చు తగ్గులు బట్టి మనం స్వరూపాలుగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా అలాంటి హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి కొన్ని దిగువగా ఉండేటివి, కొన్ని ఎగువగా ఉండేటివి, కొన్ని మధ్యగా ఉండేటివి ఉన్నాయి. కాబట్టి మనం జనరల్గా స్వరూపాలు అనేటివి ఎలా ఏర్పడతాయి అనే ప్రస్తావన తెలియాలి. అంతే కదా. జనరల్గా ఏదో మార్పు జరిగిందంటే ఖచ్చితంగా ఏదో ఒత్తిడి జరిగింది. ఏదో ఒత్తిడి జరిగిందంటే ఖచ్చితంగా భూమిపైన కొన్ని మార్పులు సంభవించినాయి. మార్పుల ఆధారంగా భూ ఉపరితలం పైన స్వరూపాలు ఏర్పడతాయి. అవి భారతదేశంలో ఇవి స్వరూపాలుగా చెప్పుకుంటున్నాము. మరియు మొదటిసారిగా ఏంటివి? హిమాలయాలు అనేటివి స్వరూపాలు. హిమాలయాలు అనేటివి స్వరూపాలు. ఓకే, రాశారమ్మా? హిమాలయాలు, ఉత్తర మైదానాలు, దీపకల్ప పీఠభూమి, భారతదేశ ఎడారి, తీర మైదానాలు, దీవులు రాశారా? ఓకే, మనం ఏం చర్చిద్దాం ఇప్పుడు? హిమాలయాలను చర్చిద్దాం. ఏమన్నా? హిమాలయాలను చర్చిద్దాము. ఓకే, ఇప్పుడు హిమాలయాలు మనం చర్చిస్తే మొదటిసారిగా హిమాలయాలు అనేటివి ఏంటివి తెలియాలి. ఫస్ట్ హిమాలయాలు అనేటివి ఏంటివి? హిమాలయాలు అనేటివి పర్వతాలు. హిమాలయాలు అనేటివి ఏంటివమ్మా? పర్వతాలు. జనరల్ గా మనం చూద్దాం. ఓకే,
హిమాలయాలు. హిమాలయాలు. ఓకే, హిమాలయాలు అనేది ఏంటి అంటున్నా నేను? పర్వతాలు అంటాను. హిమాలయాలను సంస్కృతంలో మంచు నిలయాలు అంటామమ్మా. అంటే హిమాలయాలు పేరు పెట్టారు. మన దేశంలో ఉత్తరాన ఒక స్వరూపానికి పేరు పెట్టారు. ఏమని? హిమాలయాలు పేరు పెట్టాం. హిమాలయాలు అనగా సంస్కృతంలో మంచు నిలయాలు అంటామంట. ఏమంటాము? మంచు నిలయాలు. మరి హిమాలయాలు భారతదేశంలో ఎక్కడున్నాయని ప్రస్తావన తీసుకుంటున్నాము. మీకు అందరికి తెలుసు, భారతదేశంలో హిమాలయాలు మీరు గమనిస్తే ఇవి హిమాలయాలు. ఇవన్నీ భారతదేశంలో ఉన్న హిమాలయాలు. ప్లస్ ఈ హిమాలయాలు ఎలా ఏర్పడినాయో చూద్దాం. ఎందుకంటే హిమాలయాలు జనరల్గా ఏం చెప్పాను, ఇవి ఒక స్వరూపం అంటున్నాను. స్వరూపం అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. స్వరూపం అంటే ఏంటి? హెచ్చు తగ్గున స్వరూపం అంటున్నాం. అంటే భారతదేశంలో ఒక స్వరూపం ఉన్నది, అవి భారతదేశానికి ఉత్తరాన ఉన్నవి, వాటిని హిమాలయాలు అంటున్నాము. హిమాలయాలను సంస్కృతంలో మంచు నిలయాలు అంటున్నాము. హిమాలయాలు అంతా ఒకే ఎత్తులు లేవు, వివిధ రూపాల్లో మార్పు చెందినవి. ఆ వివిధ రూపాల్లో ఎలా మార్పు చెందినవి అని చెప్పేసి ప్రస్తావన మనం డిస్కషన్ చేద్దాము. అదేవిధంగా ఫస్ట్ ఏంటి, జనరల్గా మరియు హిమాలయాలు స్వరూపాలు చూస్తున్నాం. దీనికన్నా ముందు మనం ఏం చేద్దాము, ఓకే, హిమాలయాల గురించి చర్చిద్దాం. ఓకే, ఇవి హిమాలయాలు. జనరల్గా హిమాలయాలు అనేవి ఎలా ఏర్పడినవి, హిమాలయాలు అనేటివి ఎలాంటివి, హిమాలయాలు అనేటివి ఏ విధమైనవి అని చర్చిద్దాం. హిమాలయాలు అనేటివి పర్వతాలు. హిమాలయాలు అనేటివి పర్వతాలు. పర్వతం అంటే ఏంటి? ఎత్తుగా ఉండి నిట్రవాలుగా ఉన్న స్వరూపాన్ని పర్వతం అంటారు. ఎత్తుగా ఉండాలా, నిట్రవాలుగా ఉండాలా, మరియు లేదా ఎత్తుగా ఉండి వాలు ఎక్కువగా ఉంటే వాటిని పర్వతాలు అంటారు. ఎంత ఎత్తు ఉండాలి? అది కదా రీజన్. సముద్రం ఉపరితలం కంటే 900 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న స్వరూపాలను పర్వతాలు అంటారు. 900 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న స్వరూపాలను పర్వతాలు అంటారు. మరి ఎందుకు సార్ సముద్రం మట్టం అంతా తీసుకుంటున్నాము? ప్రపంచంలో దేనినైనా కొలవాలంటే సముద్రం మట్టం ఆధారంగానే కొలుస్తాం. ఎందుకు? ప్రపంచంలో సముద్రం అంతా ఒకే ఎత్తులో ఉంది, లోతులో మాత్రం తేడా ఉంటుంది, కానీ ఎత్తులో మాత్రం ఒకే ఎత్తులో ఉంది. కాబట్టి అందువల్ల ఎత్తును కొలవడానికి ఒక ప్రామాణికం తీసుకుంటారు. MCL, మీన్ సీ లెవెల్ అనే ప్రామాణికం తీసుకుంటారు. అందువల్ల ప్రపంచంలో దేనినైనా కొలవాలంటే సముద్రం మట్టం ఆధారంగా కొలుస్తాము. అందువల్ల సముద్రం మట్టం కంటే 900 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న స్వరూపాలను పర్వతాలు అంటారు. హిమాలయాలు అనేటివి పర్వతాలు. హిమాలయాలు అనేటివి పర్వతాలు. ఈ హిమాలయాలు పర్వతాలు ఇవి అన్ని ఒకే ఎత్తులున్నావా? లేదు. ఇవి కొన్ని చోట్ల ఒత్తిడికి గురయ్యి డౌన్ అయిపోయినాయి, కొన్ని చోట్ల మధ్య రకంగా ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో ఒత్తిడి జరిగింది. మరియు హిమాలయాలు అనేటివి ఎలాంటి పర్వతాలు అని పక్కన పెడితే హిమాలయాలు అనేటివి పర్వతాలు మనం చర్చిద్దాం. మరి పర్వతం అంటే ఆల్రెడీ చర్చించాను. పర్వతాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ప్రపంచంలో పర్వతాలు ఎన్ని రకాలు? 4 రకాలు. హిమాలయాలు కూడా పర్వతాలే, నీకు కాదనలేదు. హిమాలయాలు ఎలాంటి పర్వతాలు చర్చిద్దాం. ఈ పర్వతాలు ప్రపంచంలో 4 రకాలు. ఒకటి ముడత పర్వతాలు, మరియు 2 కండ పర్వతాలు, మరియు 3 అవశిష్ట పర్వతాలు, 4 అగ్ని పర్వతాలు. ప్రపంచంలో పర్వతాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ముడత పర్వతాలు, కండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు. ఇవి స్వరూపాలా కాదా? ఎస్, స్వరూపాలే. ఎలాంటివి? పర్వతాలు. మరియు పర్వతాలు ఎలా ఏర్పడుతున్నాయి? పర్వతాలు ఖచ్చితంగా ఏర్పడాలంటే ఏదో భూమిపైన ఖచ్చితంగా మార్పు జరిగితేనే పర్వతాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అంతే కదా? ఇవి ఎత్తులో ఉన్నాయంటే ఏదో మార్పు జరిగినట్టే కదా? ఎస్, పర్వతాలు ఏర్పడే దశలు 4 రకాలుగా ఏర్పడతాయి. మొదటిది ఏంటి? ముడత పర్వతాలు అనగా భూ ఉపరితలం పైన భూమి పలకలుగా విడిపోయింది. భూమి పలకలుగా విడిపోయింది అని చెప్పేసి మనకి ఏ సిద్ధాంతం తెలుపుతున్నది? ఖండచలన సిద్ధాంతం తెలుపుతున్నది. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఎప్పుడు ప్రతిపాదన చేశాడు? ఇది 1912వ సంవత్సరంలో ప్రతిపాదన చేశాడు ఈ సిద్ధాంతం. భూమి పలకలుగా విడిపోయింది.
పలకల పలకలుగా విడిపోయింది. భూమి పలకల పలకలుగా విడిపోవడానికి ప్రధాన కారణము ఉష్ణ సంవహన ప్రవాహాలు. ఉష్ణ సంవహన ప్రవాహాలు. ఉష్ణ సంవహన ప్రవాహాలు అనగా ఏంటి? భూమి ఉపరితలం నుంచి లోపలికి పోయే కొద్ది కొన్ని మార్పులు సంభవిస్తాయి. మార్పుల ఆధారంగా సూయేజ్ అనే శాస్త్రవేత్త భూ అంతర్భాగాన్ని 3 parts గా డివైడ్ చేశారు. భూపటలము, భూప్రవాహము, భూకేంద్రం. లోపలికి పోయే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం పెరుగుతుంది. అందువల్ల భూకేంద్రం నుంచి ఉష్ణము భూపటలంపైకి ప్రయాణించడానికి అవకాశం ఉంటే, అలా ఎప్పుడైతే భూకేంద్రం నుంచి ఒక ఉష్ణ ప్రవాహము, ఒక వేడిగా ఉండే ప్రవాహము ఎప్పుడైతే భూపటలాన్ని నెట్టుతాదో ఆ భూపటలం కదలికలు జరుగుతుంది. అలా కదలికలు జరిగితే భూమి విచ్చలవిడిగా ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఎప్పుడైతే భూమి విచ్చలవిడిగా విడిపోయిందో, అలా విడిపోయిన సందర్భంలో ఏం ఏర్పడతాయి అంటున్నాను? పర్వతాలే ఏర్పడుతున్నాయి అంటున్నాను. అదే విధంగా మరియు ముడత పర్వతాలు అంటే ఏంటి? భూమి 2 పలకలు ఎక్కడైతే ఢీకుంటాయో దీన్ని అపసరణ పలక కదలిక అంటారు. అపసరణ కదలిక పలక అంటారు. ఎప్పుడైతే భూమి ఎక్కడైనా, ఇప్పుడు మనం అట్లాస్లో చూస్తాం, భూమి పార్ట్స్ గా డివైడ్ అయింది. భూమిని వేరు చేసి భూమి పార్ట్స్ గా డివైడ్ కావడం వల్ల ఖండాలు కనపడుతున్నాయి మనకు. ఆ ఖండాలను వేరు చేసేది నీరు. మీకు అందరికి తెలుసు 71% వాటర్ ఉంది, 29% భూభాగం ఉంది. 29% భూభాగం ఒకే చోటు ఉందా? లేదే. భూమి పార్ట్స్గా విడిపోయింది. ఆ పార్ట్స్ గురించి ఇప్పుడే చెప్తాను నేను, వెయిట్ అండ్ సీ. అలా ఎప్పుడైతే భూమి అలా పలకలుగా విడిపోయిందో, లేదా పలకలుగా ఆకర్షణ జరిగిందో, లేదా ఒక పలక మరొక పలక కిందకి చేరిందో, ఇలా పలకలు కదలిక 3 దశలు ఉంటాయి. అభిసరణ పలక, అపసరణ పలక, సమాంతర పలక అని చెప్పేసి 3 కదలికలు జరుగుతాయి. ఎక్కడైతే 2 పలకలు అలా ఢీకొడతాయో, అలా ఢీకొట్టినప్పుడు ఈ ముందు భాగాలు షేప్స్ ఒత్తిడికి గురయ్యేసి ఇక్కడ వెనుక భాగంలో ఉన్న స్వరూపాలు అది మార్పు జరుగుతుంది. అలాంటి మార్పు జరిగిన ప్రాంతాల్లో ఎలాంటి పర్వతాలు ఉంటాయంటే ముడత పర్వతాలు ఉంటాయి. అంటే 2 పలకలు ఢీకొనడం వల్ల. ఎప్పుడైతే 2 పలకలు ఢీకొన్నాయనుకో ఖచ్చితంగా ముందు భాగాలు షేప్స్ మార్పు జరుగుతాయి, ప్లస్ వెనక భాగాలు కూడా షేప్స్ మార్పు జరుగుతాయి. మీరు గమనించండి, ఎక్కడైనా 2 కార్లు ఢీకొట్టాయి, 2 కార్లు ఢీకొట్టినప్పుడు ముందు భాగాలు షేప్స్ దెబ్బతింటాయి, ప్లస్ వెనక భాగంలో కూడా ఏమవుతుంది? కదలిక జరుగుతుంది. మీకు చూడండి, ఒక మోటార్ ఉంది, మోటార్ సైకిల్ ఢీ కొట్టుకుంటాయి. ముందు లైట్లు కాక వెనకాల లైట్లు, బ్యాక్ సైడ్ ఉండే లైట్స్ కూడా పగిలిపోతాయి. ఎందుకు? ఆ ఘర్షణ తాకిడాయి. అలా 2 పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడే పర్వతాలను ముడత పర్వతాలు అంటారు. ఆ ముడత పర్వతాలలో ఎలాంటి శిలలు ఏర్పడతాయంటే అవక్షేప శిలలు ఏర్పడతాయి. శిలలు ఎన్ని రకాలు? 3 రకాలు. శిలల గురించి తర్వాత మాట్లాడతాను. 2 పలకలు ఢీకొనడం వల్ల ముడత పర్వతాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ హిమాలయాలు. ఏం సార్ హిమాలయాలు ముడత పర్వతాలు అంటారు? ఎస్. దీపకల్ప పలక, యురేషియా పలక 2 ఢీకొనడం వల్ల మన దేశంలో ఉత్తర భాగంలో ముడత పర్వతాలు ఏర్పడినాయి. అలాంటి ముడత పర్వతాలను మనం ఏమంటున్నాము? హిమాలయాలు అంటున్నాము. ఈ హిమాలయాలు ఎప్పుడు ఏర్పడినాయంటే ఓలిగోసిన్ యుగం. ఈ ఓలిగోసిన్ యుగం చివరి దశలో ఏం ఏర్పడినాయంట? హిమాలయాలు ఏర్పడినాయంట. మరి చివరి దశ అంటే ఏంటి? 25 మిలియన్ సంవత్సరాల నుంచి 25 మిలియన్ సంవత్సరాల నుంచి 40 మిలియన్ సంవత్సరాల క్రితం ఏం ఏర్పడినాయంట? హిమాలయాలు ఏర్పడినాయి. ఏ యుగంలో ఏర్పడినాయి? ఒలిగోసిన్ యుగంలో ఏర్పడినవి. చివరి దశలో, ఆ యుగం చివరి దశలో ఏర్పడినాయి. ఆ చివరి దశ ఏంటి? 25 to 40 మిలియన్ ఇయర్స్ యుగంలో ఈ హిమాలయాలు ఏర్పడినాయి. ఎస్, హిమాలయాలు ఎలాంటి పర్వతాలు? ముడత పర్వతాలు. మరి ముడత పర్వతాలు అంటే ఏంటి? 2 పలకల ఢీకొనడం వల్ల ఏర్పడే పర్వతాలను ముడత పర్వతాలు అంటారు. అదే విధంగా తర్వాత ఏంటి? ఖండ పర్వతాలు.
ఖండ పర్వతాలు. ఎక్కడైతే రెండు పలకలు ఇలా విచ్ఛిన్నం చెందుతాయో, రెండు పలకలు ఇలా వ్యతిరేక దిశలో నడుస్తాయో, అలా రెండు పలకలు వ్యతిరేక దిశలో తిరగడం వల్ల ఆ పలక ఈ పలక బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల భూమి మధ్యలో ఉన్న ఈ రెండు పలకల మధ్యలో ఉన్న భూభాగము కృంగిపోయి కృంగిపోయి, ఇప్పుడు ఇది ఒక భూభాగము, ఇది ఒక భూభాగము, ఈ భూభాగం ఇలా రెండు పలకలు ఈ పలక కదలిక బ్యాక్ వెళ్ళింది, ఈ మధ్యలో ఉన్న భూభాగము కృంగిపోయి భ్రంశశోధనం చెంది లోయ ఏర్పడుతుంది. అలాంటి ఒక లోయ ఏర్పడిన ప్రదేశంలో ఎలాంటి పర్వతాలు ఏర్పడతాయంటే ఖండ పర్వతాలు ఏర్పడతాయి. ఎలాంటి పర్వతాలు ఏర్పడతాయి? ఖండ పర్వతాలు. ఎగ్జాంపుల్, మన దేశంలో వింధ్య సాత్పురా పర్వతాలు అనేటివి ఖండ పర్వతాలు. అవునా కాదా? దీపకల్ప భూభాగము విచ్ఛిన్నం చెందడం వల్ల ఎవరు విచ్ఛిన్నం చేసింది? నర్మదా నది లోయ దీపకల్ప భూభాగాన్ని రెండుగా విచ్ఛిన్నం చెందడం వల్ల ఒక పక్కన మాల్వా భూభాగంగా మరొక పక్కన దక్కన్ భూభాగంగా విడిపోయిందా లేదా? అలా ఎక్కడైతే రెండు పలకలు అలా విడిపోతాయో భ్రంశశోధనం చెంది లోయ పగిలిపోయి కృంగిపోయి ఆ కృంగిపోయిన ప్రదేశంలో ఖండ పర్వతాలు ఏర్పడతాయి. వాటిని వింధ్య సాత్పురా పర్వతాలు అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా మన దేశంలో చెప్పుకుంటున్నాము. అలా ప్రపంచంలో మరి వాస్ జస్ పర్వతాలు ఫ్రాన్స్ లో ఉన్నవి, అవి ఖండ పర్వతాలు. ఎప్పుడైతే లోయ ఏర్పడిందో ఆ లోయలో నది పోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ పర్వతాలే ఆ పర్వతాలు పడిన వర్షం అంతా లోయలోకి వస్తుంది. లోయలో నది పోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్. అలాంటి నది భారతదేశంలో నర్మదా నది. అలాంటి నది ప్రపంచంలో రైన్ నది. వాస్ జస్ పర్వతాలలో జర్మనీలో రైన్ నది పోతుంది కదా, అది కూడా ఒక లోయ ఏర్పడిన నది పోతున్నది. ఎస్. తర్వాత ఏంటి? అవశిష్ట పర్వతాలు. అవశిష్ట పర్వతాలు ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ప్రతి సంవత్సరం పవనాలు అంటే ఏంటి? గాలులు. పవనాల వలన ప్లస్ మరియు వర్షపాతం వలన ఎత్తు పరిమాణం తగ్గగా అలాంటి పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటాము. ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఒక మట్టి ఒక కుప్పలాగా పోయండి. నెక్స్ట్ ఇయర్ చూసే సమయానికి ఆ మట్టి ఎత్తు పరిమాణం తగ్గదా? ఎస్, తగ్గుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది. అలా ఎక్కడైతే ప్రపంచంలో ఎప్పుడో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి క్రమక్షయం వల్ల పవనాలు వలన ఎత్తు పరిమాణం తగ్గగా అలాంటి పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటాము. ఎగ్జాంపుల్, మన దేశంలో ఆరావుల పర్వతాలు అనేటివి అవశిష్ట పర్వతాలు. పర్వతం అంటే ఆల్రెడీ వివరణిచ్చాను నేను. తర్వాత ఏంటి? అగ్ని పర్వతాలు. ఏంటమ్మా? అగ్ని పర్వతాలు. ఎస్, నిన్నే చెప్పాను నేను. అగ్ని పర్వతాలు అంటే ఏంటి? భూమి లోపల నుంచి ఆ లావా మాగ్మా అనే రెండు పదార్థాల భూప్రతలంపైకి రావడం వల్ల ఆ లావా భూప్రతలంపైకి వచ్చి అలా స్ప్రెడ్ చేసి ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ స్వరూపం తర్వాత రోజుల్లో చల్లబడిపోయేసి ఒక భూభాగంగా ఏర్పడుతుంది. ఆ భూభాగము సముద్రం ఉపరితలం కంటే 900 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుంటే దాని ఆ భూభాగాన్ని పర్వతం అంటాం. కాబట్టి అలాంటి లావా వలన ఏర్పడే స్వరూపాలను లేదా అగ్ని పర్వతం వల్ల ఏర్పడే స్వరూపాలను అగ్ని పర్వతాలు అంటున్నాము. ఎగ్జాంపుల్, మన దేశంలో నార్కొండం అనే అగ్ని పర్వతం ఉంది, బారెన్ అగ్ని పర్వతం ఉంది. ఓకే, వెరీ నైస్. ఇవి ప్రపంచంలో పర్వతాలు. ఇప్పుడు వేడి గురించి డిస్కషన్ చేస్తున్నాను, హిమాలయాల గురించి చేస్తున్నాను. హిమాలయాలు క్రింది వానిలో ఎలాంటివి? ఆప్షన్ ఏ మృత పర్వతాలు, ఆప్షన్ బి ఖండ పర్వతాలు, ఆప్షన్ సి అవశిష్ట పర్వతాలు, ఆప్షన్ డి అగ్ని పర్వతాలు. క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? మృత పర్వతాలు. ఏంటన్నా? మృత పర్వతాలు. అదే విధంగా మరియు హిమాలయాలు మరియు రెండు పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడినాయి అని చెప్పేసి చెప్తున్నాం కదా. అలా రెండు పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడినాయి అని చెప్పేసిన సిద్ధాంతం పేరేంటి? ఖండచలన సిద్ధాంతము. ఏ సిద్ధాంతము? ఖండచలన సిద్ధాంతము. ఓకే, ఖండచలన సిద్ధాంతం గురించి మనం మాట్లాడదాం. ఏం చెప్తున్నది ఖండచలన సిద్ధాంతము? భూమి విరూపక బలాల వలన హిమాలయాలు రెండు పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడినాయి అంటున్నాం. ఆ రెండు పలకలు ఢీకొనేది చెప్పిన సిద్ధాంతం పేరేంటి? ఖండచలన సిద్ధాంతం. ఖండచలన సిద్ధాంతం. మరియు ఖండచలన సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజనర్.
ఆల్ఫైడ్ వెజనర్ ఎప్పుడు ప్రతిపాదన చేశాడు? 1912 సంవత్సరంలో ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు. ఇతను ఏం చెప్పాడు? భూమి అనేది 7 ఖండాలు కలిపి ఒకప్పుడు కలిసి ఉండేది అని చెప్పడం జరిగింది. 7 ఖండాలు కలిపి ఒకప్పుడు ఇలా కలిసి ఉండేది. ఇదంతా భూభాగము ఏనన్నా, ఇదంతా భూభాగము. ఈ భూభాగం చుట్టూ నీరుండేది, ఈ భూభాగం చుట్టూ నీరుండేది అని ప్రతిపాదన చేశాడు. ఎవరు? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రతిపాదించింది ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజనర్. ఎప్పుడు ప్రతిపాదన చేశాడు? 1912 సంవత్సరంలో. ఈ భూమి ఇలా 7 ఖండాలు కలిపి ఒకే భూభాగంగా ఉండేదాన్ని పేంజియా అనేవారు. పేంజియా చుట్టూ నీరు ఆవరించి ఉన్న జలాన్ని పెంతాల్సా అనేవారు అని ఈ సిద్ధాంతం చెప్తున్నది. పెంతాల్సా. భూమి 7 ఖండాలు కలిపి ఒకే భూభాగాన్ని ఏమన్నాము? పేంజియా అన్నాం. మరియు పెంజియా చుట్టూ ఆవరించి ఉన్న జలాన్ని ఏమంటాము? పెంతాల్సా అన్నాం. తర్వాత ఇలా ఉన్న భూమి 220 మిలియన్ సంవత్సరాల క్రితం. జనరల్ గా భూమికి వయసు ఎంత? 4600 మిలియన్ సంవత్సరాలు. భూమికి వయసు ఎంతమ్మా? 4600 మిలియన్ సంవత్సరాలు. ఇలా ఉన్న భూభాగము అంటే ఇప్పుడు నుంచి బ్యాక్కి వెళ్తే 220 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి విరూపక బలాల వలన, అంటే విరూపక బలాలు అంటే ఏంటివి? భూకంప తరంగాలు అంటే ఏంటి? తరంగం అంటే భూమి లోపల నుంచి వచ్చిన నాభి వద్ద ప్రారంభమయ్యే ప్రవాహాలను తరంగాలు అంటాం. అలా వాటిని భూకంప తరంగాలు అంటాం. మరి భూకంప తరంగాలు నాభి వద్ద ప్రారంభమవుతాయి. వాటిని పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు అంటాము. అలాంటి తరంగాలు భూమిని ఏం చేసినాయి? విచ్చలవిడిగా చీల్చేసినాయి. ఫస్ట్ విచ్చలవిడిగా ఏం జరిగింది? భూమి 220 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి 2 పలకలుగా మార్పు చెందింది. ఎప్పుడు? 200 మిలియన్ సంవత్సరాల క్రితం. ఓకే, ఈ విధంగా మరియు మార్పు జరిగింది. ఏ విధంగా మార్పు జరిగింది అంటున్నాను నేను? 2 పీసులుగా మార్పు చెందింది. ఓకే, ఇది జనరల్ గా మనం తీసుకుంటే ఇలా 2 పలకలుగా మార్పు చెందింది. మరియు ఇది ఒక పలక ఇది ఒక పలక. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? 220 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. మరియు ఏ సిద్ధాంతం చెప్తున్నది? ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతం చెప్తున్నది. ఎప్పుడైతే 2 పలకలుగా విడిపోవడం వల్ల ఉత్తర దిశలో విస్తరించి ఉన్న పలకను అంగారా పలక అంటారు. ఏ పలక? అంగారా పలక. మరియు దక్షిణ దిశలో ఉన్న పలకను గోండవానా పలక అంటాం. ఏమంటాము? గోండవానా పలక. మరి ఎప్పుడైతే 2 పలకలు ఇలా విడిపినాయో మధ్యలోకి వచ్చి నీరు చేరడానికి అవకాశం ఉంది కదా? ఎస్, మధ్యలోకి వచ్చి నీరు చేరింది. ఈ నీటిని మనం మొదటి సముద్రంగా చెప్పుకుంటున్నాము. అదే భూమిపైన మొదటిసారిగా ఏర్పడిన సముద్రం ఏంటి? టెథీస్ సముద్రము ఏ పలకలను వేరు చేస్తున్నది? అంగారా పలకను, గోండవానా పలకను వేరు చేస్తున్నది. ఇలా ఎప్పుడైతే ఇలా 2 పలకలుగా విడిపినాయో భూమి ఎన్ని పార్ట్స్ అయింది? సముద్రం ఏర్పడింది. భూమి 2 పార్ట్స్ అయింది. ఎప్పుడు మాట? 220 మిలియన్ సంవత్సరాల క్రితం. ఈ భూమి ఈ విధంగా విరూపక బలాల వలన భూమి 4 సార్లు భూమి పగుళ్ళొచ్చింది. భూమి పలకలుగా విడిపోయింది. అలా భూమి పలకలుగా విడిపోవడం వల్ల మనము నివసిస్తున్న దక్షిణ భారతదేశము భూమి పుట్టినప్పుడు గోండవానా భూభాగంలో ఉండేది. ప్రస్తుతము మన దేశంలో ఉత్తర భారతదేశం అనే భూభాగము యురేషియాలో ఉండేది. ఓకే, యురేషియా. ఓకే, తర్వాత ఇక్కడ అంగారాలో యురేషియా భూభాగం ఉండేది. గోండవానాలో ద్వీపకల్ప భారతదేశం భూభాగం ఉండేది. మరియు ఈ అంగారా, ఈ గోండవానా మళ్ళీ పగుళ్ళు వచ్చాయి. అలా ఎన్నిసార్లు జరిగింది సంఘటన? 4 సార్లు జరిగింది. ఎప్పుడైతే అంగారా, గోండవానా అనే పలకలు 4 సార్లు భూకంపం రావడం వల్ల భూమి
పార్ట్స్గా ఖండాలుగా విడిపోయింది. ఆ ఖండాలను వేరు చేసేటివి మహాసముద్రాలు. అందువల్ల జనరల్ నాలెడ్జ్లో ఏమంటారు మీరు? ఖండాలను వేరు చేసేటి మహాసముద్రాలు అంటారు. ఆ భూకంపం వచ్చినప్పుడు పలకలు ఇలా నీటిని ఇలా నెట్టేయడం వల్ల నీరు విచ్చలవిడిగా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతుందా లేదా? ఎస్, అలా వెళ్ళడం వల్ల మహాసముద్రాలు ఏర్పడినాయి. ఈ విధంగా మరియు ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు గమనిస్తున్నాము? పలకలు విడిపోయినాయి అంటున్నాము. ఏ సిద్ధాంతం చెప్తున్నది? ఖండచలన సిద్ధాంతం చెప్తున్నది. ఈ విధంగా ఉత్తర దిశలో ఉన్న పలక అంగార, దక్షిణ దిశలో ఉన్న పలక గోండవాన అంటున్నాం. ఎస్, మరియు ఉత్తర దిశలో ఉన్న పలక ఏనన్నా ఉత్తర దిశలో ఉన్న పలక ఉత్తర అమెరికా భూభాగం ఏర్పడింది, యురేషియా భూభాగం ఏర్పడింది. ఏనన్నా యురేషియా భూభాగం ఏర్పడింది. దక్షిణ దిశలో ఉన్న పలక దక్షిణ అమెరికా భూభాగం ఏర్పడింది, ఆఫ్రికా భూభాగం ఏర్పడింది, ఆస్ట్రేలియా భూభాగం ఏర్పడింది. ఈ ఆస్ట్రేలియాతో త్రిభుజమాకారంలో త్రిభుజమాకారంలో ఒక భూభాగం విడిపోయేసి ఎవరిని ఢీకొట్టిందంటే యురేషియాని ఢీకొట్టింది. ఎవరిని ఢీకొట్టింది? యురేషియాను. ఇక్కడ ఆస్ట్రేలియా భూభాగంతో త్రిభుజమాకారంలో ఒక శిల విడిపోయేసి ఇలా ఉత్తర తీసుకెళ్లేసి ఒక భూభాగాన్ని నెట్టింది. ఆ ఏ భూభాగాన్ని నెట్టింది? యురేషియాని నెట్టింది. ఎప్పుడైతే యురేషియాని నెట్టిందో ఆ యురేషియా ఆధీనంలో ఉన్న ఉత్తర భారతదేశము మరియు గోండవానలో ఉన్న దక్షిణ భారతదేశము రెండు కలిసి భూభాగంగా ఏర్పడింది. అందువల్లే కదా నేను హిమాలయాలు రెండు పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడినాయి, వీటిని ముడత పర్వతాలు అంటున్నాము అని చెప్పానా లేదా? ఎస్, ఇలా మరి ఆస్ట్రేలియాతో త్రిభుజం ఆకారంలో ఒక శిల విడిపోయేసి ఎప్పుడైతే యురేషియాని ఢీకొట్టిందో ఆ యురేషియాని ఢీకొట్టడం వల్ల కాలక్రమంలో కొన్ని సంవత్సరాల క్రమంలో మనకి ఏం ఏర్పడినాయి? ముడత పర్వతాలు ఏర్పడినాయి. అలాంటి ముడత పర్వతాలే మన దేశంలో ఉత్తరాన ఉన్నాయి. వాటిని హిమాలయాలు అంటున్నాము. ఆ ఢీకొట్టిన సమయం వచ్చేసి ఓలిగోసిన్ యుగము, అంటే చివరి దశలో హిమాలయాలు ఏర్పడినాయి. 25 నుంచి 40 సంవత్సరాల క్రితం హిమాలయాలు ఏర్పడినాయి అనే ప్రస్తావన మనం డిస్కషన్ చేస్తున్నాము. ఎస్, ఇది మరియు ఈ విధంగా భూమి పలకలుగా విడిపోయింది. మరియు హిమాలయాలు ఎలాంటి పర్వతాలు అంటున్నాను? ఎస్, ముడత పర్వతాలు. ఏ యుగంలో ఏర్పడినాయి? ఓలిగోసిన్ యుగము. ఎప్పుడు? 25 నుంచి 40 సంవత్సరాల క్రితం, 25 నుంచి 40 మిలియన్ సంవత్సరాల క్రితం. ఎలా ఏర్పడినాయి? రెండు పలకలు ఢీకొనడం వల్ల. రెండు పలకలేది? గోండవానా పలక, యురేషియా పలక. గోండవానా పలకలో దీపకల్ప విభాగం విచ్ఛిన్నం చెంది యురేషియా పలకను ఢీకొట్టింది. ఎప్పుడైతే యురేషియా పలకను ఢీకొట్టిందో దాన్ని మనం భారతదేశంగా చెప్పుకుంటున్నాము. ఆ కొట్టిన క్రమంలో ముడత పర్వతాలు ఏర్పడినాయి. వాటిని మనం హిమాలయాలు అని అంటున్నాము. ఎస్, హిమాలయాలు ఎలాంటి పర్వతాలు చర్చించాం. మరియు హిమాలయాలు ఎలాంటి శిలలో చర్చిద్దాం. హిమాలయాలు ఎలాంటి శిలలు? ప్రజెంట్ మనము హిమాలయాలు ఎలాంటి పర్వతాలను చర్చించాం? మనము ముడత పర్వతాలను చర్చించాం. ముడత పర్వతాలు. ఫస్ట్ వచ్చేసి ముడత పర్వతాలు. మరియు హిమాలయాలు ఎలాంటి శిలలు అంటున్నాం? ఎస్, హిమాలయాలు అవక్షేప శిలలు. మరియు శిల అంటే ఏంటి? భూమి లోపల ఉన్న ఘన పదార్థాన్ని శిలలు అంటారు. శిలలు ఎలా ఏర్పడతాయి? అగ్ని పర్వతాల వలన ఏర్పడతాయి, లేదా భూకంపాల వలన ఏర్పడతాయి, లేదా ప్రకృతి వైఫల్యాల వలన ఏర్పడతాయి, లేదా భూమి ఉపరితలం పైన కొన్ని మార్పుల వల్ల ఏర్పడతాయి. ఏంటివి? శిలలు. శిల అంటే ఏంటి? భూమి లోపల ఉన్న ఘన పదార్థాన్ని శిల అంటారు. హిమాలయాలు ఎలాంటి శిలలు? అవక్షేప శిలలు అంటున్నాం. ఎస్, మరియు భూమి లోపల నుంచి లావా అనే పదార్థము, మాగ్మా అనే పదార్థము, రెండు పదార్థాలు భూ ఉపరితలం పైకి వచ్చేసి భూమి పైకి వచ్చిన లావా తర్వాత చల్లబడి గట్టిబడిపోతాది. ఎప్పుడైతే గట్టిబడతాదో అలాంటి శిలలను అగ్నిశిలలు అంటారు. ఏమంటారు నాన్న? అగ్నిశిలలు అంటారు. అంటే లావా ద్వారా ఏర్పడిన శిలలు ఏంటివి? అగ్నిశిలలు.
ప్రథమ శిలలు ఏంటివి? అగ్నిశిలలు. పురాతనమైన శిలలు ఏంటివి? అగ్నిశిలలు. అందువల్ల అగ్నిశిలలు. మరియు భూ ఉపరితలంపైకి వచ్చిన అగ్నిశిల తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రమంలో భూమి పైకి వచ్చిన తర్వాత ఆ శిల మార్పు జరుగుతుందా? మార్పు జరుగుదా? జనరల్ గా మీరు చెప్పండి. ఒక ఆపిల్ పండు తీసుకుంటాం, అలా కొరుకుతాం, సగం కొరికి సగం టేబుల్ పైన పెడతాం. కొద్దిసేపటికి ఆ ఆపిల్ పండులో ఉన్న మధ్య భాగం కలర్ చేంజ్ అవుతుందా లేదా? అంటే కలర్ చేంజ్ ఉందంటే భూమి పైన వాతావరణం దాన్ని మార్పు చేసింది. అలా భూమి లోపల నుంచి లావా అనే పదార్థం భూ ఉపరితలం పైకి వచ్చిన తర్వాత అది కొన్ని మార్పులు జరుగుతుంది. అలా మార్పులు జరిగిన శిలను రూపాంతర శిలలు అంటారు. ఏమంటారు నాన్న? రూపాంతర శిలలు. ఓకే. మరియు మొదటిది ఏంటి? అగ్నిశిల. రెండోది ఏంటి? అవక్షేప శిలలు. రెండోది ఏంటి? అవక్షేప శిలలు. మూడోది ఏంటి? రూపాంతర శిలలు. ఒక్కసారి చూడండి అమ్మా, ఎంత ఈజీగా ఉందో సబ్జెక్ట్ చూడండి. ప్రథమగా ఏర్పడే శిల అగ్నిశిల. హిమాలయాల అగ్నిశిల కాదే, చెప్పలేదు కదా, నేను అక్కడికి వెళ్ళలేదు. అగ్నిశిల ఎలాంటి శిలలు అని చెప్పాను ఆల్రెడీ. హిమాలయాలు అవక్షేప శిలలు అని చెప్పాను. అగ్నిశిలలు ప్రథమగా ఏర్పడును. అదే విధంగా తర్వాత రెండో శిల ఏంటి? అవక్షేప శిలలు. ఏంటమ్మా? అవక్షేప శిలలు. రెండో రకం ఏంటి? అవక్షేప శిలలు. అవక్షేప శిలలు ఎలా ఏర్పడతాయి అనగా భూ ఉపరితలం పైన ప్రకృతి వైఫల్యాల వలన ప్రకృతి వైఫల్యాలు అంటే ఏంటివి? భూకంపాలు కావచ్చు, లేదా వరదలు కావచ్చు, లేదా సునామీ కావచ్చు, లేదా వరద కావచ్చు, ఇలా డిఫరెంట్ ఏవైనా కావచ్చు. అలా ప్రకృతి వైఫల్యాల వలన భూకంపం వచ్చిందంటే భూమి అలా ఇరిగిపోవడం కానీ జరగచ్చు, అలా కుచించుకోవడం కానీ జరగచ్చు, ఏదో విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే భూకంపాలు రావడం వల్ల భూమి అలా కృంగిపోయిన తర్వాత ఆ కృంగిపోయిన ప్రదేశం, లోతట్టు ప్రదేశంలో భూమి పైన వృక్ష సంపద, జంతు సంపద మరియు ప్రాణమున్న జీవరాశులన్నీ లోయలో పడి కొన్ని వందల సంవత్సరాల క్రమంలో దహనం జరిగి అక్కడ ఎలాంటి శిలలు ఏర్పడతాయంటే అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఇప్పుడు భూమి ఇలా ఉందండి, భూమి ఇలా విడిపోయింది. ఆ మధ్యలో ఉన్న భూభాగం కింది కృంగిపోతుందా లేదా? ఆ మధ్యలో ఉన్న భూభాగం క్రింది కుంగిపోయినప్పుడు ఆ భూ ఉపరితలం పైన ఉన్న జీవరాశులు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, కృంగిపోయి లోయలో పడతాయి. లోయలో పడి కొన్ని వందల సంవత్సరాలు లోయలో పడుతున్నాయంటే లోపలికి వెళ్ళే కొద్దీ వేడెక్కుతుంది, లోపలికి వెళ్ళే కొద్దీ పీడనం పెరుగుతుంది. ఆ పీడనానికి, ఆ ఉష్ణోగ్రతకు ఆ వృక్ష సంపద, జంతు సంపద హీట్ అయ్యేసి దహనం జరిగి మరియు ఎలాంటి శిలలు ఏర్పడతాయంటే అవక్షేప శిలలు ఏర్పడతాయి. ప్రకృతి వైఫల్యాల వల్ల ఎలాంటి శిలలు ఏర్పడతాయి? అవక్షేప శిలలు పడతాయి. ఆ అవక్షేప శిలల్లో బొగ్గు, పెట్రోలియము, సహజ వాయువు దొరుకుతుంది. అంటే హిమాలయాలు ఏం దొరుకుతున్నది? పెట్రోలియం దొరుకుతున్నది. ఎస్, ఇవలాంటి శిలలు అవక్షేప శిలలు. భూమి కృంగిపోతే ఆ ప్రదేశంలో ఏర్పడే శిలలు ఏంటివి? అవక్షేప శిలలు. తర్వాత మూడోది ఏంటి? రూపాంతర శిలలు. పై రెండు శిలలు భూమి పైన ఏర్పడిన తర్వాత ఉష్ణోగ్రత వలన శిలా శైథిల్యం వలన, క్రమక్షయం వలన మార్పు జరిగి శిలగా చేంజ్ అవుతుంది. వాటిని మనం ఏమంటున్నాము? మనము రూపాంతర శిలలు అంటున్నాము. ఏ శిలలు మార్పు జరుగుతున్నాయి? అగ్నిశిలలు, అవక్షేప శిలలు. ఎలా మార్పు జరుగుతున్నాయి? ఉష్ణోగ్రత అంటున్నాము, క్రమక్షయం అంటున్నాము, నిక్షేపణం అంటున్నాము, శిలా శైథిల్యం అంటున్నాము. వీటన్నిటి వల్ల మార్పు జరిగితే భూమిపైన మరి మార్పు జరిగిన శిలలను రూపాంతర శిలలు అంటున్నాము. క్రమక్షయం అంటే ఏంటి? మట్టి పొర ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోవడం. శిలా శైథిల్యం అంటే ఏంది? ఒక రాతి పొర ముక్కలు ముక్కలుగా విడిపోయేసి మరి మట్టి రేణులుగా మార్పి చెంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడము లేదా పగిలిపోవడం శిలా శైథిల్యం. శిలా శైథిల్యం ఎలా జరుగుతుంది? ఉష్ణోగ్రత వల్ల. ఉష్ణోగ్రత అంటే ఏంటి? హై టెంపరేచర్. ఒక ఎండాకాలం వచ్చిందంటే రాయి పగులుగా మార్పు చెందుతుంది. అదే చలికాలం వచ్చిందంటే ఆ పగుల్లోకి నీరు చేరుతుంది. నీరు చేరిన తర్వాత ఇంకా టెంపరేచర్ తగ్గిందంటే ఆ నీరులోకి చేరిన నీరు గడ్డగడుతుంది. ఎప్పుడైతే గడ్డగట్టిందో ఆ రాయిని అలా మార్పు చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెడతాం. డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెట్టినామంటే బాటిల్ ఏమవుతుంది? ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే వంపు రావడము, లేదా పగిలిపోవడము, లేదా మార్పు జరగడం జరుగుతుంది. అలా దాన్ని శిలా శైథిల్యం అంటారు. ఎగ్జాంపుల్ బాటల గురించి కాదు, ఎగ్జాంపుల్ శిలా శైథిల్యం అనగా వృక్ష సంపద కారణంగా, జంతు సంపద కారణంగా, వాతావరణ ప్రభావం కారణంగా ఒక రాతి పొర మార్పు జరిగితే అది శిలా శైథిల్యం అంటాము. నిక్షేపణం అంటే ఏంటి? మరి
పై పొర కిందికి పడడము, కింది పొర పైకి జరగడం. అంటే వర్షం వచ్చిందనుకో మట్టి పొర కిందిది పైకి, పైదికి కిందికి ఇలా జరుగుతూ పోతుంది. దాన్ని నిక్షేపణ అంటాము. నిక్షేపణం వలన, క్రమక్షయం వలన, శిలాశైథిల్యం వలన మరియు వాతావరణ మార్పుల వలన పైన ఏర్పడిన 2 శిలలు మార్పు జరిగితే అలాంటి శిలలను రూపాంతర శిలలు అంటాము. ఇవి ప్రపంచంలో శిలలు ఎన్ని రకాలు? 3 రకాలు. మన దేశంలో హిమాలయాల లాంటి శిలలు అవక్షేప శిలలు. అవక్షేప శిలలు ఎక్కడుంటాయి? ముడత పర్వతాలు ఉంటాయి. ముడత పర్వతాలు ఎలా ఏర్పడతాయి? 2 పలకలు ఢీకొనడం వల్ల. 2 పలకలు ఢీకొన్నాయంటే భూకంపం, అగ్ని పర్వతమా? భూకంపం ఏర్పడిందా లేదా? భూకంపం ఏర్పడినప్పుడు ప్రాణమున్న జీవరాశులు, జంతు సంపద, వంశ సంపద కృంగిపోయి లోయలో మార్పు జరుగుతుందా లేదా? ఎస్. అలా మరియు అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఎస్. ఇలా హిమాలయాల గురించి మనం చర్చిస్తున్నాం. మరియు హిమాలయాలు ఎలాంటి శిలలు చెప్పాను, ప్లస్ హిమాలయాలు ఎలాంటి పర్వతాలు కూడా చర్చించాను. ఎలాంటి పర్వతాలు హిమాలయాలు? చెప్పండి. హిమాలయాలు ఎలాంటి పర్వతాలు? ముడత పర్వతాలు. హిమాలయాలు చర్చిస్తున్నాము. హిమాలయాలు ముడత పర్వతాలు అంటున్నాము. ఫస్ట్ హిమాలయాలు ఎలాంటి శిలలు అంటున్నాము? అవక్షేప శిలలు అంటున్నాము. మరియు హిమాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనపడుతున్నాయి? ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం వరకు కనపడుతున్నాయి. ఏంటివి? హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుండి మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం వరకు విస్తరించినాయి. మరియు హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయంటే 2400 కిలోమీటర్లు పొడవు కలవు, లేదా 2500 కిలోమీటర్లు పొడవు కలవు. ఏంటివి? హిమాలయాలు పొడవు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్. మరి జమ్మూ కాశ్మీర్ వద్ద ప్రముఖ శిఖరం ఉంది. ఏ శిఖరము? నంగ ప్రభత్. మరియు నంగ ప్రభత్ శిఖరం నుండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో నంచా బర్వా శిఖరం ఉంది నాన్న. నంచా బర్వా ఇక్కడ వచ్చేసి మరికు నంగ ప్రభత్ శిఖరం నుండి నంచా బర్వా శిఖరం వరకు ఏమున్నాయి? హిమాలయాలు ఉన్నవి. ఎస్. ఎగ్జామ్లో ఏమంటున్నాడు? ఏ శిఖరాల మధ్య ఉన్నవి? నంగ ప్రభత్ టు నంచా బర్వా. ఎస్. అదే విధంగా హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నాయి? ఎస్. హిమాలయాలు ఇక్కడన్నా మానసా సరోవరంలో సింధు నది జన్మిస్తుంది. ఈ సింధు నది భారతదేశంలో లడక్ పర్వతాల్లో ప్రవేశించి మరి లడక్ ద్వారా పాకిస్తాన్ ద్వారా కరాచీ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తున్నది. ఇక్కడ ఎగ్జామ్లో ఏమంటున్నాడు? హిమాలయాలు ఏ పర్వతాల మధ్య ఉన్నాయి అంటున్నాడు. ఎస్. ఇక్కడ సింధు నది జన్మిస్తున్నది మానసా సరోవరంలో పశ్చిమ దిశలో. ఇదే మానసా సరోవరం తూర్పు దిశలో బ్రహ్మపుత్ర నది జన్మిస్తున్నది. ఈ బ్రహ్మపుత్ర నది మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించి అలా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ద్వారా బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఎస్. బ్రహ్మపుత్ర ఇక్కడ ఏంటన్నా? సింధు. ఏంటి? సింధు. ఇప్పుడు ఎగ్జామ్ ఏమంటున్నాడు? ఏ నదుల మధ్య ఉన్నవి? సింధు బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నవి. సింధు బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నవి. ఏంటివి? హిమాలయాలు ఏ ఆకారంలో కనపడుతున్నాయి చూడండి, గమనించండి. ఏ ఆకారంలో కడుతున్నాయి? మనము మొదటిసారిగా చంద్రమాసంలో చంద్రుడు ఫస్ట్ కనపడతాడు. మనకు చంద్రవంక కనపడుతుంది. అలా చంద్రవంకను నెలవంక అంటారు. మరియు నెలవంక ఆకారంలో కనపడుతున్నాయి. అర్ధ చంద్రాకారంలో ఉన్నవి లేదా నెలవంక ఆకారంలో ఉన్నవి. అర్ధ చంద్రాకారం లేదా చాపం ఆకారం. మరియు ఇక్కడ గమనిస్తే ఇది చాపం ఆకారము, నెలవంక ఆకారము, అర్ధచంద్ర ఆకారంలో కనపడుతున్నాయి. ఏంటివి? హిమాలయాలు.
ప్లస్ ఈ హిమాలయాలు ఇలా ఎత్తి తీసుకుంటే ఇలా ఎత్తి తీసుకుంటే మనం ఇక్కడే రాసుకుందాము. ఎత్తు తీసుకుంటే సరాసరి ఎత్తు యావరేజ్ హైట్, సరాసరి ఎత్తు 6100 మీటర్లు. 6100 మీటర్లు. హిమాలయాలు సరాసరి వెడల్పు మనం వెడల్పు గమనిస్తే 2 మరియు తూర్పు దిశలో వెడల్పు ఎక్కువగా ఉన్నాయి, పశ్చిమ దిశలో వెడల్పు తక్కువగా ఉన్నాయి. అందువల్ల 200 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు హిమాలయాలు కలవు అని కొన్ని బుక్స్ లో కనపడుతుంది. లేదా 200 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల మేరకు హిమాలయ ఎడల్పు అని చెప్పేసి కొన్ని అకాడమిక్ బుక్స్ లో కనపడుతున్నాయి. అందువల్ల నేను 2 రాస్తున్నాను. కొన్ని బుక్స్ లో డిఫరెంట్ బుక్స్ లో బట్ పీజీ లెవెల్లో ఒక పాయింట్ కనపడుతున్నది, ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక పాయింట్ కనపడుతున్నది, కరెంట్ డేటాలో ఒక పాయింట్ కనపడుతుంది. ఇలా 200 నుంచి 400 కిలోమీటర్లు ఒక బుక్ లో ఉంది, 200 నుంచి 500 కిలోమీటర్లు ఒక బుక్ లో ఉంది. కొన్ని చోట్ల వచ్చేసి 150 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు మరి హిమాలయాలు విస్తరించినాయి. సార్ మాకు చాలా డౌట్ గా ఉంది, ఇన్ని వాల్యూస్ చెప్తే ఎలా అంటే ఎస్, అలాంటి కాంట్రవర్షియల్ బిట్లు రావు. హిమాలయాల ఎడల్పు 200 నుంచి 500 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. 200 నుంచి 500 కిలోమీటర్, ఇది ఎగ్జాక్ట్లీ ఇది ప్రీవియస్ బిట్టు, ఇది ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి హిమాలయాల వెడల్పు 200 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. కొన్ని బుక్స్ లో 150 నుంచి 400 ఉన్నాయి. కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? 200 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఏంటివి? హిమాలయాలు. పశ్చిమ దిశలో గమనించండి, డయాగ్రామ్ కనపడుతున్నది. పశ్చిమ దిశలో హిమాలయాలు వెడల్పు ఎక్కువగా ఉన్నాయి, తూర్పు దిశలో హిమాలయాలు మరియు వెడల్పు తక్కువగా ఉన్నాయి. తూర్పు దిశలో తక్కువగా ఉన్నాయి అంటే తూర్పు దిశలో 200 కిలోమీటర్లు ఉంటే పశ్చిమ దిశలో హిమాలయాలు 400 కిలోమీటర్లు లేదా 500 కిలోమీటర్ వెడల్పు కలిగి ఉంటాయి. ఏంటివి? హిమాలయాలు. ఎస్, మరియు ఇవి హిమాలయాల గురించి చర్చించాము. ఈ హిమాలయాల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎలాంటి యూజెస్ ఉన్నాయి? ధ్రువ ప్రాంతాల నుంచి చల్లని గాలులు రాకుండా హిమాలయాలు అడ్డగిస్తున్నవి. హిమాలయాలు అడ్డగిస్తున్నది. వన్ ఆఫ్ ది రీజన్ హిమాలయాలు ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల మంచు ఎక్కువగా పడుతున్నది. ఆ మంచు పడి ఆ మంచు నీరుగా మారేసి నదులుగా మన దేశంలో గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది అలాంటి జీవనదులు ప్రయాణిస్తున్నవి. ఎస్, అదే నదులుగా లేకపోయి ఉంటే ఇంత జనాభా భారతదేశంలో జీవనం కొనసాగడం లేదు. ఇప్పుడు దరిదాపులు 2026 డేటా తీసుకుంటే యావరేజ్ గా కొన్ని అంచనాల ప్రకారం 150 కోట్ల జనాభా అంటున్నారు. ఖచ్చితంగా జనాభా స్టార్ట్ అయింది ఈ మధ్య కాలంలో. ఆల్రెడీ ఎంప్లాయీస్, సచివాలయం ఎంప్లాయీస్ సర్వే చేస్తున్నారు. యావరేజ్ గా డేటా ఇచ్చింది 150 కోట్ల మంది జనాభా అని చెప్పేసి అంచనేస్తున్నారు. బహుశా 140 అలా రావచ్చని నేను అనుకుంటున్నాను. అంతమందికి ఆహారం ఇస్తున్నాయంటే భారతదేశంలో మంచి నేలలు కదా, ఆ నేలలకు నీరు ఎక్కడి నుంచి వస్తున్నది? హిమాలయాల నుంచి వస్తున్నది. హిమాలయాల వల్ల మరి జీవనదులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే జీవనదులు అనుకూలంగా ఉండడం వల్ల హిమాలయాల పైన సోపన వ్యవసాయం అనుకూలంగా ఉన్నది. వాలుల పైన పంటలు పండించుకుంటున్నారు. సోపన వ్యవసాయం అనుకూలంగా ఉన్నది. జీవనదులు అనుకూలంగా ఉన్నాయి. చల్లని గాలులు రాకుండా హిమాలయాలు అడ్డగిస్తున్నాయి. ప్లస్ మన దేశంలోకి వచ్చిన మేఘాలను అడ్డగించి వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఏంటివి? హిమాలయాలు. ఇవి ఈ రోజు క్లాసు. థ్యాంక్ యూ.